హాయ్ అండి. నిన్న ఊరెళ్ళి వస్తూ ఒక తప్పు వ్యూ చేశానండి. చూడండి ఒకసారి. బట్టలన్నీ బ్యాగ్లో సర్దాను. అయితే నా పట్టు చీర అడుగున పెట్టాను. అడుగున పెట్టి బైక్ మీద పెట్టి తీసుకురావడం వల్ల పక్కన సైడ్కి కడతాం కదా, అట్లా సైడ్కి కట్టామండి బ్యాగ్ని. లాంగ్ డ్రైవ్ అవ్వడం వల్ల ఏమో బ్యాగ్ మొత్తం అడుగంతా ఇట్లా కాలిపోయిందండి. బ్యాగ్ కాలిపోయింది, కానీ నా చీర కూడా మొత్తం కాలిందండి. చూస్తున్నారు కదా, చూడండి. బ్యాగ్ కాలింది, దానికి అంటుకుపోయి అసలు ఎంత తీస్తున్నా రావట్లేదండి. లాగి చూసా గట్టిగా, అయినా కానీ రాలేదు. అసలు చాలా ఎంతో ఇష్టంగా కొనుక్కున్నానండి ఆ చీర. ఏదో అంటారు కదా, దేవుడి కంటే దేన్ని ఎక్కువ ఇష్టపడకూడదని. అట్లానే చీరను కొనుక్కొని జాగ్రత్త చేసుకోవడం రాక ఇట్లా కాల్చుకున్నానండి. చూడండి, నల్లగా మాడిపోయి పీసులు అయిపోయింది. చాలా బాధ వేసిందండి అసలు. దయచేసి మీరెవరో కూడా ఇలా బ్యాగ్లో పెట్టేటప్పుడు లోపల కొంచెం హార్డ్గా ఉండేవి, కాలిపోకుండా ఉండేవి పెట్టుకోండి అడుగున. లాంగ్ డ్రైవ్ అయితే మధ్య మధ్యలో కాస్త ఆపుతూ తీసుకెళ్ళండి. అనవసరంగా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కొని ఇట్లా పాడు చేసుకోకూడదు కదా. చూడండి, ఇంకా తీస్తున్నా కానీ రావట్లేదండి అది అసలు. బ్లౌజ్ కూడా అంటుకుపోయింది. బ్లౌజ్ కూడా పూర్తిగా అంటుకుపోయింది. రెండు గట్టిగా తీసా, అదిగోండి కలర్ కూడా చేంజ్ అయిపోయి మొత్తం అంటుకొని చూడండి ఎట్లుందో. దయచేసి ఇటువంటి తప్పును మాత్రం ఎవరూ చేయకండి. అడిగిన మగవాళ్ళ ప్యాంట్లు కానీ అటువంటివి పెట్టండి. అవి అయితే త్వరగా అంటుకోవు కదా. చాలా జాగ్రత్తగా మనం ప్రయాణం చేసేటప్పుడు మనల్ని కాదు, మన వస్తువుల్ని బట్టల్ని కూడా సేఫ్ సైడ్లో ఉంచుకోవాలండి. థ్యాంక్ యూ.